Welcome to iDream. Na పేరు లుంబిని. Today we have advocate and relationship expert and family coach also ఉషశ్రీ గారు మనతో పాటున్నారు. Let's talk to her. హలో మ్యామ్. హాయ్ లుమిని. మ్యామ్, కొంతమంది అబ్బాయిలు ఉంటారు. ఐమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ బాయ్స్ బికాస్ చాలా మంది వీళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్తూ ఉంటారు, మళ్ళీ బ్రేక్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు వదిలేయడము వీళ్ళు వదిలేయడము పక్కన పెడితే ఏదో ఒక విషయానికి బ్రేకప్ అయిపోతూ ఉంటుంది. అలా ఒక 4, 5, 6, 7 రిలేషన్షిప్స్ ఉంటాయి. బట్ అగైన్ ఆ సోల్ మేట్ దొరకరు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఓకే, సో ఈ జోన్ గురించి మాట్లాడదాం. ఈ జోన్లో అందరూ ఫిట్ అవ్వరు, ఓకేనా? మనం టు బిగిన్ విత్ ఫస్ట్ కేటగిరీ ఏంటంటే అమాయకులని చెప్పను, కానీ వీళ్ళు పద్ధతిగా పెంచుతారు ఇంట్లో. అమ్మాయిని హర్ట్ చేయకూడదు, కొంచెం పేరెంట్స్ కానీ వాళ్ళ మదర్ కానీ శాస్త్రోక్తంగా కొంచెం మోస్ట్లీ లవ్వబుల్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు ఇట్లాంటి బాయ్స్. ఎథిక్స్, వాల్యూస్ అండ్ ఆల్ అది ఉంటది. ఎథిక్స్ వాల్యూస్ కన్నా టూ మచ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ చూస్తారు వాళ్ళ పేరెంట్స్ దగ్గర. ఎయిదర్ దే ఆర్ మోస్ట్ అన్యోన్యమైన కుటుంబము, వాళ్ళు ఇంట్లో పెద్దగా అరుచుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం పెద్దగా ఏమి ఉండవు అనమాట. హాయిగా ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ కూడా సఖ్యతగా ఉంటారు. అట్లాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడరు. కుదిరితే వాళ్ళు ఇబ్బంది పడిపోతారు, లేకపోతే దే విల్ టేక్ ఆల్ ద ఇష్యూస్ ఆన్ దెమ్ అండ్ దే ఓన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద అదర్ పర్సన్. సో ఇలాంటి వాళ్ళకి చాలా 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 ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్. అదేంటి మేడం అంత మంచోళ్ళని అసలు ఏ అమ్మాయినా వదులుకుంటుందా అంటాను కదా. కానీ అట్ అ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం అమ్మాయిలకి బోరింగ్ అయిపోతారు వీళ్ళు. ఇదొక సీక్రెట్ సైకలాజికల్ ఫ్యాక్ట్. ఇది నేను కాదు, 1800s లోనే కనుక్కొని ఒక ఆయన ప్రచురించిన బుక్ లో ఉంది. అదేంటంటే అమ్మాయిలు సబ్మిసివ్ గా ఉండే ఒక స్టేట్ ని కోరుకుంటారంట. టూ గుడ్, వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చిచ్చి వాళ్ళని బాగా పెంపర్ చేసి బాగా చూసుకొని వాళ్ళకి కావాల్సినంత స్పేస్ ఇచ్చి ఎవరితో మాట్లాడిన ఏం పర్లేదు అనే అబ్బాయి మీద ఇంట్రెస్ట్ ఉండదు. తెలుసా నీకు? అవునా? తెలుసా అసలు? బ్యాడ్ బాయ్స్ కైండ్ ఆఫ్ అదేనా? అంటే ఇట్స్ నాట్ అబౌట్ బ్యాడ్, బట్ ఇట్స్ అబౌట్ ఒక సీక్రెట్ సైకలాజికల్ ఫ్యాక్ట్ ఆఫ్ అ విమెన్. ఇన్స్టింక్టివ్ గా ఏంటంటే ఒక సబ్మిసివ్ గా మేల్ డామినేటెడ్ సొసైటీలో తను ఎప్పుడూ ఒక పవర్ఫుల్ పర్సన్ అండర్లో ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే పాతకాలంలో థ్రెట్ వచ్చినా ఏదొచ్చినా ఆమెను ఫిజికల్గా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. దిస్ ఆల్వేస్ అ మాస్కులిన్ ఎనర్జీ బియాండ్ హర్ ఎబిలిటీ హూ ప్రొటెక్ట్స్ హర్. సో ఈ సాఫ్ట్ సటిల్ బాయ్స్ అంతా ఏంటంటే కుషన్స్ లా ఉంటారు, కానీ తేడా వస్తే కత్తితో పొడిసేలాగా ఉండరు. సో వీళ్ళకి ఎమోషనల్ డౌన్ ఉన్నప్పుడు మంచి సోఫా లాగా కూర్చోవచ్చు, కానీ మళ్ళీ ఏడిసి అంతా అయిపోయింది సోఫాలో ఎంతసేపు కూర్చుంటాం, లెట్స్ గో అండ్ డూ సమ్ థింగ్స్ ఇన్ ద రియల్ వరల్డ్ అని చెప్పి, విచ్ ఇంక్లూడ్స్ ట్రామా, టార్చర్, ఫైటింగ్, ఇదంతా ఉంటుంది కదా. ఎమోషనల్ టర్మాయిల్, ఓన్లీ సాడ్నెస్ కానీ అన్ఫినిష్డ్ బిజినెస్లు కానీ, అయితే వీళ్ళంతా ఒక కుషన్ టైప్స్. ఇప్పుడు వెనకాల కుషన్ కంఫర్ట్ ఇచ్చింది నాకు, ఓకేనా, ఈ కూర్చున్నంత వరకు. బట్ ఐ డోంట్ క్యారీ కుషన్ ఎవ్రీవేర్ టు మై యునో ఆఫీస్ ఆర్ కోర్ట్ ఆర్ పోలీస్ స్టేషన్ ఆర్ నేను వెళ్ళే ప్రతిసారి కుషన్ తీసుకెళ్ళాను కదా. సో నాకు ఒక కోర్ట్కి వెళ్ళినా లేకపోతే ఒక పిఎస్కి వెళ్ళినా నేను పక్కన వెళ్ళాలి, ఒక పవర్ఫుల్ అబ్బాయిని కావాలనుకుంటా. I need a nice pen or a paper or an iPad which will produce results for me, not a cushion. సో అట్లా షార్ప్గా ఉండే అబ్బాయిలు అండ్ వీళ్ళని చాలా 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 అంటే సబ్మిసివ్ ఆల్సో ఇంక్లూడ్స్ మెంటల్ సబ్మిసివ్నెస్, సైకలాజికల్ సబ్మిసివ్నెస్, ఫిజికల్ సబ్మిసివ్నెస్ ఆల్సో. సో వాళ్ళని రూల్ చేసేలా ఉండాలంట. అలా లేకపోతే ఇట్లాంటి అబ్బాయిలకి ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు రూల్ చేసేలాగా ఉంటే అమ్మాయిలకి ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, నన్ను కంట్రోల్ చేస్తున్నాడు, డిమాండ్ చేస్తున్నాడు. అదే చెప్తున్నాను, ప్రేమగా చాకచక్యంగా ఒక మగాళ్ళలాగా రూల్ చేయాలి. దట్స్ వాట్ ఎ విమెన్ వాంట్స్. ఒక ఆడపిల్లలాగా నీకు అన్నిటిలోనూ నేనున్నానని చెప్పి ఉండే మగాడిని ఇష్టపడదు ఆడపిల్ల. అందువల్ల ఇలాంటి కోవకి, ఈ ఎక్స్క్లూజివ్ కోవకి చెందిన వాళ్ళకి బ్రేకప్స్ అవుతాయి. బికాస్ a pinch of problem, a pinch of issues, a pinch of not giving attention is what girls like in a way. దెన్ ఈ ఎవరైతే బ్రేకప్స్ ఎక్కువగా అవుతున్నాయో అలాంటి బాయ్స్ ఏం చేయాలి? దెన్ వాళ్ళ నేచరే అది, అదే చెప్తున్నా, టూ మచ్ గుడ్. అండ్ సెకండ్ కోవకు చెందిన వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక బాక్స్ పెట్టుకుంటారు. వాళ్ళ మదర్ ఇలా ఉన్నారనో లేకపోతే వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.
అండ్ వీళ్ళకి వాళ్ళ మదర్తో రిలేషన్షిప్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సిన్స్ చైల్డ్హుడ్ దే హ్యావ్ ఇష్యూస్ విత్ దేర్ మదర్. సో ఎవరికైతే వాళ్ళ పేరెంట్స్లో ఎస్పెషల్లీ మదర్ ఫిగర్ అబ్బాయిలకి ఇష్యూ ఉందో, దే కెన్ నెవర్ ఫైండ్ అ గర్ల్ సాటిస్ఫైయింగ్. దే ఆల్వేస్ ఫీల్ అ గర్ల్ ఇస్ డామినేటింగ్ ఆన్ దెమ్ అండ్ దే కెన్ నెవర్ బీ హ్యాపీ ఇన్ అ రిలేషన్షిప్. ఇతను ఉండలేడు, అమ్మాయిని ఉంచలేడు. ప్రతి అమ్మాయి ఎడితే నాకు ఎందుకు రా బాబు, ఇంక మనం పేర్లు చెప్పలేము, ఉన్నారు కదా సినిమా యాక్టర్లు. ప్రతి అమ్మాయి స్టార్టింగ్ లో విపరీతంగా లవ్ చూపిస్తాడు ఈ అబ్బాయి, అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. కానీ ఆడితో మాత్రం ఉండలేదు, పెళ్లి మాత్రం ఇంకోళ్ళు చేసుకుంటుంది. ఇతనితో లవ్ చేసిన ప్రతి అమ్మాయి ఎండ్ అప్ మ్యారింగ్ అ నైస్ గై. ఉంటారు అట్లాగా. ఓకే, Okay. సో మనం ఉన్నారు కదా మన సినిమా స్టార్స్ లో చాలా మంది, వాళ్ళు వాళ్ళ ట్రామాని, వాళ్ళ ఇన్కాపబిలిటీ ఆఫ్ హ్యాండ్లింగ్ ద రిలేషన్షిప్ విత్ వాళ్ళ మదర్ని, వాళ్ళు ఒక అమ్మాయిని ట్రీట్ చేసే పద్ధతిని మార్చుకోలేరు వాళ్ళు. ఓకే. ఆ విపరీతమైన ట్రామా వాళ్ళకి ఉంటుంది. సో అసలు ఏ అమ్మాయి వాడితో జీవితాంతం సుఖంగా ఉంటారన్న హోపు, కోరిక పోయి ఉండదు. ఎండ్ రిజల్ట్ ఏంటి పాపం మరి మరి వీళ్ళకి? సో ఈ ఇద్దరి వ్యక్తులకి డిఫరెంట్ సొల్యూషన్స్. మూడో వ్యక్తి గురించి చెప్పమంటావా, వీళ్ళకి సొల్యూషన్ చెప్పేదా? సొల్యూషన్ ఫస్ట్, దెన్ మూడో వ్యక్తి లేటర్. ఓకే, ఫస్ట్ అబ్బాయిలకి టూ మచ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఇంట్లో అమ్మకి దొరికినప్పుడు ప్రతి అమ్మాయిని నమ్మేస్తాడు. ఫస్ట్ కేటగిరీ అబ్బాయి మోస్ట్లీ బాగా చాలుగా మోసం చేసి క్యూట్గా కబుర్లు చెప్పే వాళ్ళని కలపడుతూ ఉంటాడు. సో అలాంటి అమ్మాయిలు ఏం చేస్తారు, ఎంతసేపు ఇతను వాడుకుందామా, బెంచింగ్, కఫింగ్, ఇట్లా రకరకాలని పక్కన పెట్టుకుంటారు. సో ట్రూ లవ్ వీళ్ళు ఇస్తే వచ్చే పార్ట్నర్ ఫేక్ లవ్ ఆల్వేస్ ఇస్తారు. సో దే నీడ్ టు కన్సిడర్, మనం మనలాగా ఉన్నా సరే మనలాగానే ట్రూ లవ్ ఇచ్చే అమ్మాయిని ఎత్తుక్కోవాలి. కానీ అమ్మాయి వీళ్ళకి నచ్చదు. సైకలాజికల్గా దే అట్రాక్ట్ పీపుల్, వీళ్ళకి ట్రూ లవ్ ఇచ్చే వాళ్ళు నచ్చరు. సో వాళ్ళు గమనించాల్సింది, మనలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మనలాగా ఉండి స్టార్టింగ్లో నచ్చకపోయినా లాంగ్ టర్మ్గా సిమిలర్ మెంటాలిటీ, సిమిలర్ గివ్ అండ్ టేక్, సిమిలర్ గుడ్ పాజిటివ్ ఎనర్జీ. ఈ అమ్మాయి సబ్మిసివ్గా తిక్కల వాళ్ళకి ఆ సబ్మిసివ్నెస్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో పాజిటివ్ మైండ్ సెట్స్ ఆఫ్ టూ డిఫరెంట్ ఫ్యామిలీస్, టూ డిఫరెంట్ కేటగిరీస్ అయినా బేస్ రూల్స్, థంబ్ రూల్స్ ఒకటే ఉంటాయి. అది సొల్యూషన్. అస్సలు అలాంటి అమ్మాయిలు నచ్చరు, అస్సలు వీళ్ళకి అంటే ఇష్టపడాలని కూడా అనిపించదు. అట్లాంటప్పుడే ఆగి ఆ అమ్మాయి ఏంటో చూడండి, అది ఫస్ట్ వాళ్ళకి సొల్యూషన్. సెకండ్ వాళ్ళకి సొల్యూషన్ ఏంటంటే, వాళ్ళ మదర్తో వెళ్ళి ఆ రిలేషన్షిప్ ఇష్యూ ఏంటి, చైల్డ్హుడ్ ట్రామా ఏంటి అని వాళ్ళ మదర్తో కంక్లూడ్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. వీళ్ళని మిస్ట్రీట్ చేయడం కానీ, వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం కానీ, వీళ్ళు అట్రాక్ట్ చేసే ప్రతి అమ్మాయి వీళ్ళతో అలాగే ఉంటుంది. స్టార్టింగ్ లో వీళ్ళు మిస్ట్రీట్ చేశారు కాబట్టి చేయకుండా ఉండడానికి అబ్బాయి ఏం చేయాలో అన్ని అమ్మాయికి చేస్తాడు. స్టిల్ షీ ఎండ్ అప్ డూయింగ్ మిస్టేకింగ్. మళ్ళీ అదే గాయం, పుండు మీద కారం జల్లి బాగా కాలిపోయిన కట్టెను తెచ్చి కాల్చినట్టు ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటంటే, అమ్మాయిల దగ్గర దొరకదు, ఎత్తుక్కునే దగ్గర దొరకదు. నేను మీ మదర్ దగ్గరికి వెళ్ళి నీ చైల్డ్హుడ్ ట్రామా కానీ, లేకపోతే ఏ వూండ్ దగ్గర నువ్వు స్ట్రక్ అయిపోయి ఒక సఖ్యత భావం కానీ, ఉన్నట్టు ఓపెన్గా చెప్పడం కానీ, ఒక మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ మిస్సింగ్ ఉందో, కష్టమే, కష్ట సాధ్యం కూడా. దే కెన్ కమ్ టు మీ ఫర్ కౌన్సిలింగ్. అండ్ అలాంటి సందర్భాల్లో ఎప్పుడైతే మదర్తో రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉంటుందో, ద మొమెంట్ మదర్తో రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వీళ్ళ లైఫ్ మారుతుంది. ఓకే. అండ్ వాళ్ళ ఫైనాన్సెస్ కూడా వర్కౌట్ అవుతాయి గమనిస్తే. ఓకే. ఇన్ కంప్లీషన్ లాగా అనిపిస్తే మీకు అలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే రిలేషన్షిప్లో, కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.